ఏపీలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి నుంచే కూటమి వర్సెస్ వైసీపీ 2029 ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. స్థానిక ఎన్నికల వేళ సమీకరణాలు మారుతున్నాయి. కూటమి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మాజీ సీఎం జగన్ సైతం స్థానిక ఎన్నికలపై పార్టీ నేతలకు కీలక ఆదేశాలిచ్చారు. కాగా నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితులపై జగన్ నివేదికలు తెప్పించుకుంటున్నారు. అందులో భాగంగా ప్రధాన నియోజకవర్గంలో పార్టీ తరపున కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు దాటింది. కానీ రాజకీయంగా మాత్రం 2029 ఎన్నికలే లక్ష్యంగా నడుస్తోంది. అటు కూటమి ప్రభుత్వంలోని ముఖ్య నేతలు ప్రతి సభలోనూ వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు కొనసాగిస్తున్నారు. మరోవైపు వైసీపీకి అవకాశం ఇవ్వవద్దని ప్రజలను నేతలు కోరుతున్నారు. అటు జగన్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెబుతూ వస్తున్నారు. స్థానిక ఎన్నికల వేళ ఎన్నిక జరిగే ప్రతి వార్డు, ప్రతి మున్సిపాలిటీలో పార్టీ అభ్యర్థి బరిలో ఉండాల్సిందే అని, ఇందుకు అక్కడి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యత తీసుకోవాలని జగన్ స్పష్టం చేశారు. కాగా నియోజకవర్గాల వారీగా సమస్యలు ఉన్న చోట జగన్ ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా జగన్ కొత్త వారికి అవకాశం ఇచ్చారు. ఇన్ఛార్జిగా బూదూరు గురవయ్యను నియమించారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా మేరుగ మురళి పోటీ చేసి ఓడిపోయారు. గూడూరు రూరల్ ఎంపీపీగా గురవయ్యగా పనిచేశారు. నెల్లూరు జిల్లా తొలి నుంచి వైసీపీకి కంచుకోటగా ఉంది. అలాంటి జిల్లాలో 2024 ఎన్నికల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. దీంతో జిల్లాలో నియోజకవర్గాల వారీగా పరిస్థితిపైన నివేదికలు తెప్పించుకుంటున్నారు జగన్. అవసరమైన మార్పులు చేర్పుల కోసం సిద్ధమవుతున్నారు. ముందుగా గూడూరు నియోజకవర్గంపై నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే నెల్లూరుతో పాటుగా ప్రకాశం, ఉమ్మడి జిల్లాల్లో పలు మార్పులుంటాయని తెలుస్తోంది. దశల వారీగా జగన్ కొత్త ఇన్ఛార్జీలపై నిర్ణయం తీసుకోనున్నారు.